తొందరగా వెళ్ళి వెతుకున్నానా. నా కోడల్ని కాపాడు, క్షేమంగా ఇంటికి తీసుకురా. కోపాన్ని మర్చిపోయి భానుని రక్షించినాన్నా. ఒక ప్రాణం కన్నా నా కోపం ముఖ్యమా జయమ్మా? ఇప్పుడే వెళ్తాను, భానుని తీసుకునే వస్తాను. నా కోడలు క్షేమంగా తిరిగి రావాలి. భాను ప్రాణాలకు ఎలాంటి ఆపద రాకుండా చూడు స్వామి. కంగారు పడకండి జయమ్మ, భాను సంగతి మీకు తెలిసిందే కదా. పండగ రోజు ఇంట్లో ఉండకుండా ఎక్కడ పెత్తనం చేద్దామని బయలుదేరిందో. ఇప్పుడు ఏదో ఒక సమస్య తెస్తూనే ఉంటుంది, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తుంటుంది. ఆపో. చాలా ఎక్కువ మాట్లాడావు. ఒక మనిషి ప్రాణాలు ప్రమాదంలో ఉంటే ఇలాగేనా మాట్లాడేది? భాను నీకు అత్తలా కనిపించకపోతే పోయేదేమీ లేదు, కానీ నాకు మాత్రం కోడలే. నా కోడలు కనిపి అయ్యో, సిగ్నలా? సిగ్గు లేదా సిగ్నలా? ఇక్కడ నా ప్రాణం పోయేలా ఉందే. ఒక్క సిగ్నల్ బారైనా రాదేంటి? ఒక్క పుల్లొచ్చినా హిట్లర్తో మాట్లాడొచ్చు. అయ్యో, రేయ్ కిడ్నాపరు, ఎవడ్రా నువ్వు? ఆ లత్కోరు బద్రివా? ఆ దగ్గకోరు ఓటీపీ సిబిఐవా? ఆ పుండకోరు పేకట దొరబాబువా? ఎవడ్రా నువ్వు? నీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకోరా. డబ్బాలో పాడేసి దాక్కుంటావేంట్రా దరిద్రుడా? రేయ్, హలో. గుడ్ మార్నింగ్ మేడం, నేను స్పీడ్స్ అండ్ బంపర్ బొనాన్జా అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను. ఏంటి ఫైనాన్సా? కాసేపట్లో నేను చేస్తానే. నా చావు ఖర్చు కోసం పర్సనల్ లోన్ తీసుకుంటాను, అప్పుడు చేస్తాను. పెట్టేవే ఫోను. ఓకే మేడం, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ డే అంటే నైస్ డే నీ అమ్మయ్య, హిట్లర్ కి కనెక్ట్ అయింది. హలో హలో, నీకు అసలు బ్రెయిన్ ఉందా? కాస్త అయినా కామన్ సెన్స్ ఉందా? ఒక పక్క నేను మాట్లాడుతుంటే లైన్ కట్ చేసి పారేస్తావేంటి? నీకు ఎదుటి మనిషిని టెన్షన్ పెట్టడంలో అంత ఆనందం దొరుకుతుందా? సాడిస్టా నువ్వు? ఓయ్ హిట్లర్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇక్కడ చావుకు చారెడు దూరంలో ఉన్నాను నేను. ఈ వయసులోనే కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నాను. అలాంటి నాతో మాట్లాడే పద్ధతి ఇదేనా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను తిడుతున్నావంటే నీకంటే సాడిస్ట్ ఇంకెక్కడుంటారు? ఇక్కడ నాకు ఊపిరి ఆడడం లేదు. నీతో తాళి కట్టించుకున్న రోజు పడ్డ నరకం కన్నా 4 రెట్లు ఎక్కువ ఉంది. ఏంటి? నాతో తాళి కట్టించుకోవడం నరకంగా ఉందా? యు స్టూపిడ్. దొంగ పెళ్లి చేసుకుని నువ్వు నాకు నరకం క్రియేట్ చేసావు.
పైగా నన్నే అంటున్నావా? ఆగండి ఆగండి. దొంగ పెళ్లి చేసుకుంది ఎవరమ్మా? నువ్వు కాదా? నా చెల్లిని కిడ్నాప్ చేసింది నువ్వు, నన్ను బ్లాక్మెయిల్ చేసింది నువ్వు, నా మెడలో ఉరితాడేసింది నువ్వు 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 అంటావేంటి? మర్యాద లేదా? చచ్చే ముందు నీకు మర్యాద ఇచ్చేదేంటి? తొక్కల మర్యాద. ఇంతకీ నువ్వు నన్ను కాపాడుతావా లేదా? అవసరంలో ఉన్నది నువ్వు, అయినా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు. నేనెందుకు కాపాడాలి? అయితే పెట్టేయండి ఫోను. నా చావు నేను చేస్తా. మీరు పండుగ చేసుకోండి. పీడ పోయిందని క్రాకర్స్ బాగా కాల్చుకుని ఎంజాయ్ చేయండి. నేను చచ్చిపోతానులేండి. మై గాడ్, ఈ బేకారీకి ఎంత ఈగో ఏంటి? ఒక పక్క నేను చచ్చిపోతున్నానన్నా జాలి కూడా లేకుండా తిడతాడా? మూర్ఖత్వం తప్ప మానవత్వం లేనే లేదు. నా డెడ్ బాడీ కూడా నీకు దొరకదులే. హ్యాపీగా ఉండు. నువ్వు ఇలా పంతానికి పోతే నిజంగానే చేస్తావు. నీకు నాకు మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఇప్పుడు అవన్నీ పట్టించుకునే టైం కాదని గుర్తుపెట్టుకో. యు బేకారీ. అదిగో మళ్ళీ బేకారీ అంటారు. ఓకే ఓకే, అవన్నీ వదిలే. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆక్సిజన్ అయిపోతే నువ్వు స్పృహ తప్పిపోతావు. అప్పుడు నిజంగా నేను వెతకటం చాలా కష్టం అవుతుంది. నువ్వెక్కడున్నావో నాకు తెలిసేలా ఏదో ఒకటి చెయ్యి. నీ లొకేషన్. థ్యాంక్ గాడ్, కంగారులో మర్చిపోయాను. నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, అర్జెంట్గా నీ లొకేషన్ షేర్ చేయి. ఈజీగా నేను వచ్చేస్తాను. కరెక్ట్, మీకు బుర్రుంది. ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను. హలో బాను, ఏమైంది? మీకు బుర్రుంది కానీ నా సెల్ ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ లేదు. నిన్ననే అయిపోయింది. యూ స్టూపిడ్ ఇడియట్. నెట్ బ్యాలెన్స్ కూడా వేసుకోకుండా స్మార్ట్ ఫోన్ పట్టుకుని తిరుగుతున్నావా? నీ బోడీ బిల్డప్ వల్ల ఇప్పుడు ఏమైందో చూడు. నెట్ బ్యాలెన్స్ తో అవసరమే రాలేదు. మీ ఇంట్లో వైఫై ఉంది కదా, అందుకే అది వాడుకుంటున్నాను. ఇలా నేను డబ్బాలో ఇరుక్కుపోతానని కలగంటానా? లొకేషన్ షేర్ చేయాల్సిన కర్మ పడుతుందని ఊహిస్తానా? తిట్టడానికి ఒక వంక కావాలి మీకు. సరే సరే బాను, ఇప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటే పని జరగదు. నువ్వు సేఫ్గా బయటపడాలంటే అది నీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఏముంది? నెట్ బ్యాలెన్స్ లేని సెల్ ఫోన్ తప్ప. నీ గురించే ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. జయమ్మ ఏడుస్తుంది. నేను పట్టుకోవడానికి ఏదైనా క్లూ ఇవ్వను. క్లూ? నాకు గాలి ఆడడం లేదు. బాను బాను, ఓ మై గాడ్, కాసేపు ఆగితే బాను ప్రాణాలకే ప్రమాదం. ఎలా? జయమ్మా,
జయమ్మా, జయమ్మా, భానుని వెతకడానికి ఏజే వెళ్ళాడు కదా, మీరేం టెన్షన్ పడకండి. భాను ఇంటికి తిరిగి వచ్చేదాకా నన్నెవ్వరూ పలకరించొద్దు. భాను తిరిగి రావడం అనేది దీపావళి పండుగంతా పూర్తయ్యాకే. భాను తప్పకుండా తిరిగొస్తుంది జయమ్మ. ఏర్పాట్లు చేసుకుంటాను. పూజ అప్పడం మంచిది కాదు కదా. పూజ జరిగితేనైనా భాను క్షేమంగా తిరిగొస్తుందేమో. అసలే లక్ష్మీ పూజ మొదలుపెట్టి ఆపేస్తే అనర్థం కదా. నా మాట వినండి, నన్ను పూజ చేయనివ్వండి జయమ్మ. దక్ష, లేమ్మా, లే. ఇక్కడ ఎవరి హక్కులు అధికారాలు వాళ్లకే ఉంటాయి. మీ హక్కులు ఎవరూ లాగేసుకోరు. కానీ ఇది ఏజేకి భానులకి పెళ్లయ్యాక వచ్చిన మొదటి దీపావళి. భాను ఉంటేనే ఇంట్లో లక్ష్మీ పూజ జరుగుతుంది. ఇంకెవరి చేతుల మీదుగా నేను జరగనివ్వను. వెళ్ళు. భాను, భాను, మాట్లాడు, మాట్లాడు ప్లీజ్. ఎక్కడ వెతకాలో తెలియట్లేదు. నువ్వు ఎటువైపు ఉన్నావో అర్థం కావట్లేదు. నార్తా, సౌతా, ఈస్టా, వెస్టా? వేస్ట్. వెస్టా అంటే పడమర వైపు ఉన్నావా? కాదు, వెతకడం వేస్ట్. నేను పోయేలా ఉన్నాను. చావు అంటే చాలా ఫ్యాషన్ గా ఉన్నట్టుంది. చావు గురించి మాట్లాడుకో, బేకారీలాగా. అదిగో మళ్ళీ బేకారీ అంటున్నారు. సరే సరే, నిన్నేమి అన్నావు, తిట్టను. జస్ట్ నువ్వు ఎక్కడున్నావో తెలిసేలా చెయ్యి. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలియకుండా ఎలా కాపాడాలో నాకు అర్థం కావట్లేదు. అంతా బ్లాంక్ గా ఉంది. బాగా ఫోకస్ చేయి. చుట్టుపక్కల నీకేం వినిపిస్తుందో చెప్పు. వినిపిస్తుంది. ఏం వినిపిస్తుంది? 2 చెవుల్లోంచి కుక్కర్ విజిల్ సౌండ్ వినిపిస్తుంది. మై గాడ్, నీకు నీరసంతో కళ్ళు తిరగాల అనిపిస్తున్నట్టుంది. కాస్త ఓపిక తెచ్చుకో. ఓపిక లేదు. మీరనేది కరెక్టే అని అర్థమైంది. నా వల్ల ఏది కాదు. నేను అన్నీ చేయగలను అనుకుంటాను, కానీ ఏది సరిగ్గా చేయలేను. నా వల్ల కాదు. బానో, బానో, ఏయ్ బేకారీ! బేకర్ అంటారేంటి? చచ్చేటప్పుడు కూడా తిట్టాలా? బేకారినా? నేను బేకారినా? అలా తిడితే తప్ప నువ్వు కళ్ళు తెరవని తిట్టాను. అంతేనా? నిజంగా అంతేనా? నన్ను తిట్టాలని తిట్టలేదా? తిట్టాలని తిట్టలేదు. అసలు తిట్టంలే. ధైర్యంగా ఉండు, ఓపిక తెచ్చుకో. కళ్ళు ముయ్యకు, కళ్ళు తెరు. ఫోకస్ చేయి. నీ వల్ల అవుతుంది.
ఏదైనా నీ వల్ల అవుతుంది. భాను నేను చెప్తున్నాను, ఇవాటి నుంచి నిన్నెప్పుడు నీ వల్ల ఏమీ కాదని అనను. నిజమా? నిజం భాను. నిజంగా నీ వల్ల కాదు అని తిట్టరా? ప్రతిదీ 2 సార్లు చెప్పే టైం ఇది. ఒకేసారి చెప్తున్నాను, రిపీట్ చేయను అంతే. మరి ఇన్ని రోజులు ఎందుకన్నారు? నా వల్ల అయ్యింది, నా వల్ల అన్నీ అవుతాయి. ఇప్పుడు లేచాను, కానీ మీ వల్ల ఒకటి అవుతుంది, అది చేయలేదు. ఏంటది? మీ ఫోన్ నుంచి నా ఫోన్లోకి నెట్ బ్యాలెన్స్ వేయలేదు. వేయండి, నేను లొకేషన్ షేర్ చేస్తాను. కరెక్టే. లైన్లో ఉండు, కంగారులో నాకు థాట్ రాలేదు. ఇప్పుడే రీఛార్జ్ చేస్తాను. 99 రూపీస్ వేయకండి, 499 రూపీస్ వేయండి. 4 GB ఎక్స్ట్రా ప్యాకేజ్ ఇస్తారు. ఈ టైంలో కూడా ప్యాకేజ్ గురించి అవసరమా? బేకరీ, నాకేంటి కర్మ. ఆ, 499 వేశాను, చూడు. పంపించాను, వెంటనే లొకేషన్ షేర్ చేయి. ఏది రాలేదు, వస్తే డింగుమని మోగుతుంది. డింగుమంది వచ్చింది. ఉండండి, అకేషన్ షేర్ చేస్తాను. అకేషన్ కాదు, లొకేషన్. ఏమండి, ఈ టైంలో కూడా స్పెల్లింగ్ మిస్టేక్ పట్టుకోవాలా? ఉండండి, షేర్ చేస్తున్నాను. చూస్తున్నారా? చూస్తున్నాను. కార్ ఆపుకొని చూడండి. మీకు యాక్సిడెంట్ అయితే నన్ను కాపాడడానికి ఛాన్స్ ఉండదు. చూశాను. షిట్, ఏమైంది? దాటేసి వచ్చాను. ఉండు, యూటర్న్ తీసుకుంటాను. ఉన్నావా? బ్రతికే ఉన్నా. తొందరగా రండి, నాకు ఊపిరి ఆడడం లేదు. కళ్ళు మూతలు పడుతున్నాయి, మాట్లాడడానికి ఓపిక లేదు. వస్తున్నాను, నువ్వు మత్తులోకి జారుకోవద్దు. మాట్లాడటానికి ఓపిక లేకపోతే నేను చెప్పేది విను. నాకు కూడా ఒకసారి ఇలాగే జరిగింది. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఒక గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాను. అది ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. డోర్ ఎంతకీ ఓపెన్ అవ్వలేదు. బాగా అయింది. నువ్వు అలాగే కమెంట్ చేయి, పర్లేదు, కానీ స్ప్రోలో ఉండు. తర్వాత ఏమైంది? నాకు గేమ్లో ఓడిపోవాలని లేదు, అలాగే ఆ గదిలో చచ్చిపోవాలని కూడా లేదు. అప్పుడు నా బ్రెయిన్ ఉపయోగించాను. అది స్పోర్ట్స్ రూమ్, అందులో క్రికెట్ బ్యాట్, ఫుట్బాల్ అన్నీ కనిపించాయి. వాటితో డోర్ మీద గట్టిగా కొట్టాను. ఇక్కడ అలాంటివేమీ లేవు, నా తలకాయ తప్ప. తర్వాత ఏమైంది? ఆ సౌండ్కి బెల్ కొట్టేవాడు వచ్చి తలుపులు పగలగొట్టి నన్ను సేవ్ చేశాడు. వాడిప్పుడు బ్రతికే ఉన్నాడా? లేడు, పోయాడు. బ్రతికిపోయాడు. ఎందుకు? వాడు రోజు
ఆ డోర్ తీసుండకపోతే నేను ఈరోజు మిమ్మల్ని పెళ్లి చేసుకునే అవసరమే వచ్చేది కాదు కదా. ఏయ్, మీరే కదా కమెంట్ చేయమన్నారు. సారీ, కరెక్టే కరెక్టే. నేను వస్తున్నాను. నువ్వు ఇలాగే గుడ్ గర్ల్లా స్పృహలోనే ఉండి రెస్పాండ్ అవుతూ ఉండు. ఒకటి చెప్తాను, చేస్తావా? ఏం చేయాలి? ప్రశాంతంగా కళ్ళు మూసుకో, బాగా కాన్సన్ట్రేట్ చేయి. నీకే సౌండ్ వినిపెడుతుందో చెప్పు. గుడి సౌండో, బడి సౌండో, ట్రైన్ సౌండో, బస్ హార్నో, ఏదో ఒకటి ఏది వినిపిస్తే చెప్పు. కాన్సన్ట్రేట్ చేయి. ప్రభాస్, ఏమైంది? కళ్ళు మూసుకుంటే పీడకలు వచ్చింది. ఏమొచ్చింది? మన పెళ్లి సీన్ వచ్చింది. స్టూపిడ్. మన పెళ్లి నాకు కూడా ఒక పీడకలే. జరిగిపోయిన విషాదాన్ని కాదు గుర్తు చేసుకోవాల్సింది. ఇప్పుడు నీకు ఏం వినిపిస్తున్నాయో సరిగ్గా విని చెప్పు.